ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా ఏం సాడతావురా? హే సౌందర్య, నువ్వేంటి ఇలా వచ్చావు? అవును, ఆ క్యారేజ్ ఏంటి? మీకోసమే సార్. నా కోసం? అవును సార్, మీ ఇంటి నుంచి భోజనం వచ్చింది, అదిద్దామని వచ్చాను. ఇది నువ్వు తీసుకురావడం ఏంటి? డైలీ రిసెప్షనిస్ట్ కదా తీసుకొచ్చేది. ఏం సార్, నేను తీసుకురాకూడదా? ఎప్పుడూ మిషన్ దగ్గరే ఉండాలా? అలా అని కాదు. ఓకే, తెచ్చావు కదా, నువ్వు వెళ్ళి. ఇంకా అసలు ఈ డొంక తీరుకుడంతా ఎందుకు? ఆనందిని ఎవడో చెడగొట్టారని, తను గర్భవతి అయిందని చెప్తే మహేష్ సారే వాడిని పట్టుకొని వాడి తాట తీస్తారు కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. అమ్మో వద్దులే, చెప్తే ఆనంది నా తాట తీస్తుంది. అది 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 సౌందర్యకి ఒంట్లో బాలేదంట, రాలేదు సార్, అక్కడే ఉంది. ఏమైంది? ఇంతకు ముందు వరకు గంధపు చెక్కలు దొంగతనం చేసేదానిలా గుడ్లు అటు ఇటు తిప్పుతూ బాగానే తిరిగిందిగా. ఎక్కడా? సౌందర్య చూపులు ఎలా ఉంటాయో కరెక్ట్గా చెప్పారు సార్. దాల్చిన చెక్క, గంధం చెక్క దొంగతనం చేసేలా ఉంటాయా? సూపర్గా చెప్పారు సార్. రేయ్ నోర్ముయ్. ఆనంది, అసలు సౌందర్యకి ఏమైంది? రేయ్, ఒంట్లో బాలేదని చెప్పింది కదా, ఇంకెందుకు సాగదీస్తావు? దీని చూపులు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తేడా కొడుతున్నాయి. అటు మిత్రా మేడంని, ఇటు నన్ను డైవర్ట్ చేసి సౌందర్యాన్ని రంగంలోకి దింపిందా? గండు పిల్లిలా అలా చూస్తున్నాడేంటి? నా మీద అనుమానం వచ్చుంటుందా? అవును, సౌందర్య మహేష్ సార్ దగ్గరికి వెళ్ళి ఉంటుందా? వీడియో గురించి అడుగుంటుందా? సౌందర్య ఎలా అడుగుతుందో, మహేష్ సార్ దాన్ని ఎలా తీసుకుంటారో దేవుడా. సార్, అది మిమ్మల్ని ఒక సహాయం అడుగుతామని వచ్చాను. అవునా, ఏం కావాలి? నాకు కాదు సార్, ఆనందికి. ఆనందిక? చెప్పు, ఏం కావాలి? తనకొక వీడియో కావాలంట. వాట్? వీడియోనా? ఏంటా వీడియో? అదే సార్, మన కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగిన రోజు వీడియో తీశారు కదా. ఓ, ఇప్పుడు ఆ వీడియో ఆనందికి ఎందుకు? అది నేను, మురళి అన్న, జయంతక్క, అశ్విన్ అన్న అందరం కలిసి ఒక పోటీ పెట్టుకున్నాం సార్. ఏంటా పోటీ? మాలో ఎవరు బాగా డాన్స్ చేశామని పోటీ పెట్టుకున్నాం సార్. అయితే మీరు ఆ వీడియో ఇస్తే అది చూసి ఎవరు బాగా చేశారో తెలుసుకొని వాళ్ళు విన్నర్గా ప్రకటిస్తాం సార్. ప్రైజ్ మనీ కూడా ఉంది సార్. అవునా? ఇట్స్ ఇంట్రెస్టింగ్. సార్, ఆ వీడియో ఇస్తే ఇస్తాను. ఇచ్చేయండి సార్, త్వరగా ఇచ్చేయండి సార్. హే, కూల్ కూల్. ఇప్పటికిప్పుడు అంటే ఎలా? అదేంటి సార్? ఆ వీడియో నా పర్సనల్ ల్యాప్టాప్లో ఉంది, రేపు తీసుకొచ్చి ఆనంద్కే ఇస్తాను. వద్దు వద్దు, నాకే ఇవ్వండి. ఓకే. నువ్వేంటి ఇక్కడున్నావు? మిత్రా, కొంచెం డీసెంట్ గా మాట్లాడు. అసలు నిన్ను ఇక్కడికి రావడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారు? మిత్రా, తన మీద ఎందుకు ఇలా ఫైర్ అవుతున్నావు? తను మన కంపెనీలో వర్కరే కదా. అది కాదు మహేష్, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రావడానికి పోవడానికి ఇది ఇల్లా లేక ఆఫీసా? తను ఒక చిన్న పని మీద వచ్చింది. ఏంటది? అదే, మన కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రోజు వీడియో రికార్డ్ చేశాం కదా, అది కావాలని అడుగుతుంది. నువ్వేమని చెప్పావు? రేపిస్తానని చెప్పాను. అయ్యో, మహేష్ సార్ ఏంటి మిత్రకు అన్ని పూసగుచ్చినట్టు వివరంగా చెప్తున్నారు. ఇప్పుడు బయటికి వెళ్తే ఇది నా వెన్నపూస విరగొడుతుందేమో. ఏం చేయాలరా దేవుడా. సౌందర్య,
నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు, ఆ వీడియో రేపిస్తాను. ఓకే సార్. ఓకే మిత్ర, కమ్ అండ్ సిట్, లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్. లేదు థ్యాంక్స్ మహేష్, బట్ నేను ఆల్రెడీ తినేసాను. ఓ ఓకే, నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. అంటే ఆనందిని మహేష్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదని సౌందర్యని పంపించిందా? చెప్తా దీని సంగతి. ఈ మిత్ర వచ్చేలోపు ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి, లేకపోతే ప్రశ్నల వర్షంతో చంపేస్తుంది. ఏంటి లేడీ పిల్లల దిక్కులు చూస్తూ వెళ్తున్నావు? మీరు తింటారని. వాట్? కాదు తిడతారని. డోంట్ టాక్ రబ్బిష్. నీకు ఆ వీడియో ఎందుకు? మహేష్ సార్కి చెప్పా కదా. నేను అడుగుతున్నాను, చెప్పు. అంటే అది ఏదో ఒక పిట్ట కథలు చెప్పడం కాదు, మర్యాదగా నిజం చెప్పు. నీకు ఆ వీడియో ఎందుకు? నువ్వే అడుగుతున్నావా లేదా నీ చేత ఎవరైనా అడిగిపిస్తున్నారా? చెప్పు. ఆనంది అడగమంది. ఆనందా? ఎందుకు? తెలీదు. నేనేమైనా మహేష్ అనుకుంటున్నావా? నువ్వు ఏది చెప్తే అది నమ్మేయడానికి? నిజంగా నాకు తెలీదు. ఏ కారణం లేనిదే అది నీ చేత అలా అడిగించదని నాకు తెలుసు. కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగి 2 నెలలు దాటిపోయింది. ఆ వీడియో అడుగుతోందంటే ఏదో ఉంది. ఏంటది? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే ఇది ఎవరిదో తెలుసా? మహేష్ది. అయితే నువ్వు నిజం చెప్పకపోతే ఎవ్వరూ లేనప్పుడు మహేష్ క్యాబిన్కి వచ్చి ఇది తీసావని చెప్తాను. అలా ఎలా చెప్తారు? ఇది నా దగ్గర లేదు కదా. నువ్వు అక్కడి నుంచి తీసావని చెప్తాను. నువ్వు మహేష్ ల్యాప్టాప్ని దొంగతనం చేసావని చెప్పి నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయమంటావా? ఏంటి తీసేయమంటావా? వద్దు వద్దు వద్దు. సో అంతవరకు తెచ్చుకోకుండా మర్యాదగా నిజం చెప్పే. చెప్తాను. గుడ్, చెప్పు. ఆ వీడియోలో ఆనంద్ జీవితానికి సంబంధించిన పెద్ద నిజం ఉందంట. అందుకే మహేష్ సార్ దగ్గరికి వెళ్ళి వీడియోని అడిగి తీసుకురమ్మని చెప్పింది. ఏంటా నిజం? అది మాత్రం ఒక్కసారి కాదు 100 సార్లు అడిగినా నాకు తెలీదు. తను అడగమంది మహేష్ సార్ని, అడిగాను. అంతకుమించి నాకు అసలు ఏం తెలీదు. అవును, ఆ వీడియో ఆనంది చూస్తే మీకేంటి? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నాకేం టెన్షన్ లేదే. అయినా కంపెనీ సీఈఓని నన్నే క్వశ్చన్ చేస్తావా? నోరు మూసుకొని వెళ్ళి వర్క్ చేసుకోపో.